అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నామో, ఇదంతా కూడా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే మాత్రమే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. కానీ మకర రాశి వారి గురించి ఇంత వివరంగా చెప్పిన వీడియో అనేది మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా కూడా ఎక్కడ కూడా కనిపించదండి. కాబట్టి ఈ వీడియోని పూర్తి అదృష్టవంతులు మాత్రమే చూడగలరు. జరగబోతున్న నష్టాలేంటి, లాభాలేంటి అనేది కూడా తెలుసుకోగలరు. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు అనమాట. శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఇన్నాళ్ళు ఉండకపోవడం వల్ల రకరకాల సమస్యలను అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. మకర రాశి వారందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారంటే ఆ మాట అనడానికి కూడా లేదు. ఎందుకంటే కొంతమంది సుఖాలను కూడా అనుభవిస్తూ ఉంటారు, మరి కొంతమంది కష్టాల్లో కూరుకుపోయిన వారు కూడా ఉన్నారు, మరి కొంతమంది అసలు కష్టాలే జీవితం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు, మరి కొంతమంది అసలు తీర్చుకోలేని బాధలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వీటన్నిటికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాలేంటో మీరు తెలుసుకొని వీటిని కనుక, ఈ పరిహారాలు కనుక మీరు చేసుకోగలిగితే తప్పకుండా మీ సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుందన్నమాట. కాబట్టి మకర రాశి వారి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మకర రాశి వారు అనగానే ముసలి యొక్క పట్టుదల, జింక వంటి చురుకుదనం, తెలివితేటలనేవి ఉంటాయన్నమాట. అంటే జింక ఎంత చురుకైనదో, ముసలి ఎంత పట్టుదల, ఎంత గట్టిగా పట్టుకుంటుందో, అలాగే ఈ మకర రాశి వారు కూడా ఏ పని చేసినా సరే అంత చురుగ్గా పట్టుదలగా చేస్తూ ఉంటారనమాట. అయితే మకర రాశి వారు కూడా చూడ్డానికి మాత్రం చాలా సెన్సిటివ్గా, చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటారు. అలా అమాయకంగా కనిపిస్తున్నారా కదని చెప్పి వీరు అమాయకులని అనుకోవడం లేదండి. చాలా చాలా తెలివి గలవారనమాట. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని 10 రకాలుగా ఆలోచించి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం అయితే ఎంచుకుంటారనమాట. ఇక ముఖ్యంగా వీరి యొక్క అమాయకత్వం అనేది కొంతమందికి ఆసరాగా ఉపయోగపడి వీరిని అనేక రకాలుగా వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసి ఇప్పుడు మేము ఎందుకు వారికి సహాయం చేశామా అన్నట్లుగా మీరు ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. కొంతమంది అంటే అటువంటి వారి మధ్య కూడా ఈ మకర రాశి వారు ఉన్నారు. కాబట్టి ఈ మకర రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ చుట్టూ 10 మంది ఉండొచ్చు, మీ చుట్టూ ఉన్న 10 మంది మీ వాళ్ళు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఒక్క మాట చెప్పి అందులో నిజం అన్నమాట ఎంతవరకు ఉందని మీరే గ్రహించండి. అంటే వాళ్ళు ఏ మాట చెప్పినా సరే అందులో నిజం ఎంత, అందులో అబద్ధం ఎంత, వారి అవసరానికి వాడుకుంటున్నారా లేదా మీ మంచి కోసం చెప్తున్నారా అనే విషయాన్ని మీరు గ్రహించండి. అంతేకాకుండా మకర రాశి వారిని మోసం చేసిన వాళ్ళు అంటే ఎంతోమంది ఉన్నారు. వారు ఇప్పుడు ఏ విధంగా నటిస్తున్నారు, వారి అవసరాలు గడుపుకొని మీ దగ్గర కుట్రలు పన్నుతున్నారా, ఇవన్నీ కూడా మీరు గ్రహించాలన్నమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని అడ్డుకునేది మీ యొక్క మొహమాటమేనండి. ఈ మకర రాశి వారికి మొహమాటం చాలా ఎక్కువ అనమాట. అయితే కాస్త వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ఇప్పటికీ కూడా మంచితనం, మొహమాటం అనే ముసుగులో బ్రతికారు. ఇప్పటికీ మీ జీవితం చాలా వరకు ఆ మొహమాటం వల్లే కష్టాలు, నష్టాల పాలైంది. ఇకపైనా సరే మీరు తెలుసుకోకపోతే జీవితంలో మీకు కష్టాలనేవి తప్పవని గ్రహించండి. ఎందుకంటే మీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా మీతో పాటు అనుభవించాల్సిందే. మీ కుటుంబం కోసం మాత్రమే. కాబట్టి ఏదైనా సరే మంచున్నా చెడున్నా కుటుంబంతో పంచుకోండి. అంతేగాని బయట వారికి చెప్పడము,
కుటుంబాన్ని తీసి పక్కన పడేసేయడమో అంటే బయట వారికి ఎక్కువ టైంని కేటాయించడం ఇటువంటి మాత్రం చేయకండి. అంతేకాకుండా మకర రాశి వారు ఎన్నో రకాలైన ఇబ్బందులకు కారణం పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది లేకపోవడం వల్ల. కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైనా సరే అమావాస్య వచ్చినప్పుడు కానీ, లేదా మీరు చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయిన రోజు ముఖ్యంగా వారికి పిండం వదలడం కానీ, లేదా ముఖ్యంగా వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టి వారికి ఒక జతల బట్టలు పెట్టుకోవడం కానీ, ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది దొరుకుతుందన్నమాట. ఎందుకంటే మనిషికి దైవానుగ్రహం ఎంత ఉండాలో, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న పెద్దల ఆశీర్వాదాలకు అంటే పెద్దల యొక్క ఆశీర్వాదాలు కూడా అంతే ఉండాలి. వారు చనిపోయారు కదని చెప్పి వారిని అస్సలు మర్చిపోకూడదనమాట. ఎందుకంటే వారి యొక్క ఆత్మ అనేది ఎప్పుడు కూడా మీ యొక్క మంచి కోసం ఘోషిస్తూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు వారిని మర్చిపోవడం వల్ల వారి బాధ అనేది మీకు శాపంగా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పితృదేవతలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు తినే అన్నంలో తొలి ముద్ద ఉంటుంది కదా, ఆ తొలి ముద్ద అన్నాన్ని కాకులు పెట్టండి. ఎందుకంటే మీకు శని భగవాను యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే శని భగవాను యొక్క అనుగ్రహం మీ మీద లేకపోవడం వల్లే ఇప్పుడు పడుతున్న సమస్యలు అనేవి ఇంకాస్త కొంచెం క్లిష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలగాలంటే తొలి ముద్ద కాకికి పెట్టడం వల్ల మీకు చాలా చాలా ఉత్తమమైన మార్గం. అంతేకాకుండా మీ ఇంటి దగ్గర కుక్కలు కానీ, కుక్క పిల్లలు, మూగజీవులు ఏవైతే ఉంటాయో ఆ మూగజీవులు కూడా కాస్త మిగిలిపోయిన అన్నం కాలువల్లో పడేయడం, లేదా గోడ అవతల పడేయడం, చెట్టు మొక్కల్లో పడేయడం, ఇట్లా చేయకుండా మిగిలిపోయిన అన్నాన్ని కాస్త పక్కన పెట్టుకొని కుక్కలకి ఆహారంగా తినిపించండి. దీనివల్ల ఏంటంటే కుక్కలు మనకు దైవంతో సమానం కాబట్టి, కుక్కలు భైరవ స్వరూపం కాబట్టి, భైరవ అంటే శివుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. అయితే మీ మీద పుష్కలంగా అలా కలగాలంటే ఖచ్చితంగా మీరు కుక్కలకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టడం వల్ల మీకు ప్రతీది కూడా బాగా కలిసి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా అంటే దైవ నామస్మరణం అనేది ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చుని ఉండడం, లేదా వేరే నలుగురు గురించి మీటింగ్ పెడుతూ ఉండడం, వేరే నలుగురు గురించి చెప్తూ ఉండడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మీకున్న సమయం అనేది వృధా అవుతుంది. లేదా మీకున్న సమయాన్ని మీ పనుల కోసం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ వయసున్నప్పుడే ₹1 సంపాదించుకోవాలి. చేయగలిగినప్పుడే ₹1 సంపాదించుకోవాలి. ఇప్పుడే అన్ని రకాలుగా కాలు చేతులు బాగున్నప్పుడే మన వాళ్ళే మన బిడ్డలెవరో. ఎందుకండి మన బిడ్డలే మనల్ని ఒక మాట అంటే మనం ఒప్పుకోరు. వాళ్ళు మనల్ని చూస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ₹1 మనల్ని బ్రతికిస్తుంది. రేపటి రోజున మనకి గౌరవాన్ని, విలువను తీసుకొచ్చి పెడుతుందన్నమాట. కాబట్టి ఆ డబ్బును సంపాదించుకోవడానికి వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వయసును ఉపయోగించుకుని సమయాన్ని వృధా చేయకుండా డబ్బును సంపాదించుకునే ఏర్పాట్లయితే చేసుకోండి. మిగిలిన సమయాన్ని దైవ నామస్మరణం చేసుకుంటూ ఉండండి. వయసుకు మించిన అనుభవాలనేవి మీకు జీవితంలో ఎన్నో జరిగాయి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రకాలైన సమస్యలు మీరు పడుతున్నారు. మీరు ఒక్కొక్క సమస్య అనేది ఒక్కొక్క అనుభవంగా మీకు ఒక్కొక్క గుణపాఠంగా మీ యొక్క ప్రత్యేకంగా నేర్పుతోటే వచ్చింది. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు అయిన వాళ్ళు, ఇదంతా కూడా అనుభవం నేర్పిన పాఠాలు ఉంటాయి కదా. కాబట్టి మీరు వయసుకు మించిన అనుభవాలు ఆల్రెడీ నేర్చుకున్నారు. కాబట్టి ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళని గుర్తించి మొహమాట పడకుండా, ₹1 దగ్గర మొహమాట పడకుండా మీకు మంచి చేయండి అన్నమాట. తప్పులేదు. కానీ అంటే మీకు మంచి చేయండి అనే వాళ్ళకి మంచి చేయండి, అస్సలు తప్పులేదు. కానీ చెడు చేసే వాళ్ళ దగ్గర కూడా పదే పదే మంచి చేయడం నిజంగా మీ పిచ్చితనం అవుతుందన్నమాట. ఈ విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఎన్నో రకాలుగా అంటే కొన్ని రకాలైన కష్టాలు అనుభవిస్తూ ఉంటున్నారన్నమాట. అందరూ నేను చెప్పడం లేదండి, కానీ 100%లో దాదాపుగా ఒక 25 అంటే ఒక 25% మెంబర్స్ కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా సుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఎక్కువగా 75% అనేవారు మకర రాశి వారు ఏదో ఒక రకంగా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ కష్టాలను, ఈ బాధలను తొలగించుకోవడం కోసం మీరు చక్కగా ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళడం, అక్కడున్న గ్రహాలు చుట్టూ తిరగడం, కుజగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేయడం, దీనివల్ల కుజుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి కుజుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడుతుందన్నమాట. దీనివల్ల మీరు పడే కష్టాల నుంచి మీ కాస్త ఓదార్పు అనేది లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క శనివారం లేదా సోమవారం
వారం శని గ్రహాల చుట్టూ కూడా అంటే గ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల చుట్టూ కూడా తిరగడం, మీరు వీలైతే చంద్రుడికి ఒక దీపం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే మీరు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారనమాట. అయితే ఈ మకర రాశి వారికి 3 రోజుల విషయానికి వస్తే ఈ జూలై నెల 21, 22, 23 తేదీలకు వస్తే ఈ 3 రోజులు కూడా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే చాలా అనుకూలంగా ఉంది. కానీ మీరు ఒక జాబుకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క వ్యాపార స్థలానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దీపాన్ని పెట్టుకున్నట్లయితే దీపాన్ని పెట్టుకుని వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అనమాట. మనకి దీపం మన చుట్టూ ఉండే నెగిటివిటీ లాగేసుకుంటుందన్నమాట. ఆ దీపం ఉన్న వెలుగులోకి ఎటువంటి నెగిటివ్ అనేది అడుగు పెట్టలేదు కాబట్టి లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీపాన్ని పెట్టి మీ యొక్క పనిని స్టార్ట్ చేసి మీరు చాలా చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇక సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పెట్టి మీ యొక్క అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సవ్యంగా జరుగుతాయి. కొంత డబ్బును పొదుపు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సొంతింటి కల అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక లవర్స్ గతంలో కొన్ని రకాలైన సమస్యలు, ఇబ్బందులు, సరిగ్గా మాట్లాడకపోవడం, ఇద్దరి మధ్య గొడవలు రావడం, చికాకు రావడం, సంవత్సరాల తరబడి అంటే అంటే ఎక్కువగా అంటే కలుసుకోకుండా మాట్లాడడం, మెసేజ్లు చేసుకోకుండా ఉండడం, ఇలా జరిగినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది మిమ్మల్ని తప్పకుండా కలుపుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదనమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా బాగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీరు ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ ఉంటుంది. కొంచెం మీరు చేస్తున్న పనుల నుంచి కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఈ యొక్క ఒత్తిడి కారణంగా కొంచెం తిన్నదరగకపోవడం ఇటువంటి సమస్యలతో ఉన్నారు కదా, ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టాలంటే వీటన్నిటికీ కారణమైన ఒత్తిడిని తగ్గించుకుంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి. ఈ 3 రోజులు కూడా మీకు వాహన యోగ ప్రాప్తి అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బైక్ కానీ లేదంటే ఒక కారు కానీ తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా చాలా చాలా అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కార్ని అయితే కొనగలుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం గట్టి ప్రయత్నం అనేది చేయాలి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొన్ని రకాలైన అనుభవాల వల్ల అంటే కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యల వల్ల మీకు ఇబ్బంది పడుతున్నారనమాట. ఆ సమస్యలు ఎలా తొలగించుకోవాలో మీకు బాగా తెలుసు. దానికి తగ్గ ప్రయత్నం కొంచెం గట్టిగా చేస్తే మీకు సంతాన భాగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి 3 రోజులు కూడా ఏది పట్టినా బంగారమే అన్నట్లుగా ఉందండి. ఏది పట్టినా కూడా చక్కగా కలిసి వస్తుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా సరే పెట్టుకోండి. ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి. అన్ని రకాలుగా కూడా అన్ని అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మంచిగా కలిసి వస్తుంది. చక్కగా మీ యొక్క పనులన్నీ కూడా చక్కగా చేసుకోండి. ఊరి ప్రయాణాలు, కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు మీ యొక్క ఒత్తిడికి సంబంధించి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రయాణాలు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా వహించండి. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి. విభూదును కానీ, అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని కానీ ఎప్పుడు కూడా ధరించండి. దీనివల్ల మీపై ఉన్న నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది. నరదృష్టి అనేది తొలగిపోతుందన్నమాట. ఈ యొక్క నరదృష్టి కారణంగా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి నెలలో ఒక్కసారైనా సరే నీళ్ళలో ఒక్కసారైనా సరే నెలకు ఒక్కసారైనా సరే ఎర్ర నీళ్ళు తిప్పి తీసుకుంటూ ఉండండి అనమాట. దీనివల్ల మీకు నరఘోష అనేది పూర్తిగా తొలగుతుంది. అర్థమైంది కదండి. మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.